హలో వెల్కమ్ టు కిరాక్ పోరడు ఛానల్ అండి. బిగ్ బాస్ సీజన్ 8 ఇంకొక 5 days లో స్టార్ట్ అవబోతుంది. సో ఈ లోపు కంటెస్టెంట్స్ విషయంలో ఒక క్లారిటీ అయితే వచ్చింది. ఒక 90% ఇప్పుడు నేను చెప్పబోయే లిస్ట్లో 99% వీళ్ళు ఖచ్చితంగా హౌస్లో ఉంటారు. ఏదైనా వాళ్ళ పర్సనల్ రీజన్స్ తో డ్రాప్ అవడమే తప్ప ఇంకా ఇందులో వాళ్ళు డ్రాప్ అయ్యే సిచ్యువేషన్ ఎలాంటిది లేదు. ఆల్మోస్ట్ అగ్రిమెంట్ కూడా అయిపోయింది. ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పబోయే లిస్ట్ వాళ్ళని మనం హౌస్లో చూస్తామండి. ముందుగా ఈ వీడియోని చూసే ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి ఈ వీడియో వెళ్తుందండి. సో దయచేసి వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయలేకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. కంటెస్టెంట్ లిస్ట్ చూద్దాం. ఫస్ట్ కన్ఫర్మ్ కంటెస్టెంట్ లిస్ట్ చూద్దాం. తర్వాత గ్రాండ్ మ్యాచ్ 2.0లో ఎవరెవరు వస్తున్నారో చూద్దామండి. ఫస్ట్ కంటెస్టెంట్ లిస్ట్లో కిరాక్ సీత చాలా మంది తెలిసే ఉంటుంది. బేబీ సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్గా చేసింది. అలాగే యూట్యూబ్లో 7 Arts ఛానల్లో తను నటించిందండి. నోటెడ్ ఫేస్. నేను ఫోటో కూడా డిస్ప్లే చేస్తాను చూడండి. ఈమె ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అండి. 99% ఖచ్చితంగా ఈమెను మనం హౌస్లో చూడబోతున్నాం ఈ సీజన్లో. అండ్ నెక్స్ట్ యష్మి గౌడ. ఈమె సీరియల్ ఆర్టిస్ట్ అండి. చాలా అంటే సీరియల్స్ రెగ్యులర్గా చూసే వాళ్ళకి ఐడియా ఉంటుంది. కృష్ణ ముకుంద విహార్ అని ఒక ఛానల్లో ఒక సీరియల్లో చేసిందండి. నేను ఫోటో డిస్ప్లే చేస్తాను చూడండి. ఈమె కూడా 99% కన్ఫర్మ్ కంటెస్టెంట్. నెక్స్ట్ వచ్చేసి బెజవాడ బేబక్క. ఈమె ఎన్ఆర్ఐ అండ్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ అండి. సోషల్ ఇష్యూస్ మీద ఎక్కువ మాట్లాడుతుంది. చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటుంది. రఫ్ అండ్ టఫ్గా మాట్లాడుతుంది. వెరీ డేర్నెస్ అండి. ఈమె కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ కంటెస్టెంట్. ఖచ్చితంగా మనం ఈసారి హౌస్లో చూడబోతున్నాం. నెక్స్ట్ ఇంద్రనీల్ గారు. ఇంద్రనీల్ అంటే అందరికీ తెలిసిన పేరే. చక్రవాకం సీరియల్ ఉంది కదా, ఆ సినిమాలో హీరోగా చేశాడు. అప్పుడు చాలా ఫేమ్ వచ్చింది. తర్వాత కొంచెం డౌన్ అయినప్పటికీ ఇప్పటికీ మంచి ఫేమ్ ఉంది సీరియల్ చూసే వాళ్ళలో. ఇప్పటికీ చాలా అంటే చాలా ఫేమ్ ఉన్న యాక్టర్ అండి. సో ఇతను వస్తున్నాడు. ఎప్పటి నుంచి యాక్చువల్గా బిగ్ బాస్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇంద్రనీల్ గారిని తీసుకోవాలనుకుంటున్నారు. సో ఫైనల్గా సీజన్ 8లో తను వస్తున్నాడు అండి. మధ్యలో వాళ్ళ మిస్సెస్ వద్దు అని ఒక టాక్ వచ్చినప్పటికీ కూడా ఫైనల్గా తను వస్తున్నాడు. కన్ఫర్మ్ కంటెస్టెంట్. 99.99% ఇతన్ని మనం హౌస్లో చూడబోతున్నాం ఈసారి. అండ్ నెక్స్ట్ అభయ్ నవీన్ అంటే తెలిసిందే. పెళ్లి చూపుల సినిమాలో విజయ్ దేవరకొండ గారి ఫ్రెండ్గా నటించాడు. జార్జ్ రెడ్డి సినిమాలో నటించాడు. సాహో సినిమాలో నటించాడు. చాలా సినిమాలో నటించాడు. తెలంగాణ స్లాంగ్ చాలా బాగా మాట్లాడతాడు. రీసెంట్గా అయితే రామన్న యూత్ అనే ఒక సినిమా అతనే డైరెక్టర్ అండ్ హీరో ఆల్సో. ఆ సినిమాలో హీరో అతనే, డైరెక్టర్ కూడా అతనే. ఆ సినిమా ద్వారా వచ్చాడండి. నోటెడ్ ఫేసే. తెలంగాణ స్లాంగ్ చాలా బాగా మాట్లాడతాడు. చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతాడు. ఈ సీజన్కి అయితే వస్తున్నాడు. ఆల్మోస్ట్ కన్ఫర్మ్ కంటెస్టెంట్ అండి. అండ్ నెక్స్ట్ అంజలి పవన్. ఈమె పేరు ఎప్పటి నుంచో చాలా వరకు ఈమె ప్రతి సీజన్లో ఈమె పేరు వినిపిస్తుంది. కానీ బట్ లాస్ట్ మినిట్లో ఏదో ఒక రీజన్ వల్ల డ్రాప్ అవడం జరుగుతుంది. లాస్ట్ సీజన్లో కూడా ఈ అంజలి పవన్ గారు వస్తున్నారని చెప్పి పేరు వినిపించింది. కాకపోతే వైల్డ్ కార్డ్ ఇంటి ద్వారా వస్తున్నారని చెప్పారు. ఆ టైంకి స్టార్మా బ్యాచ్ అని ఒక నెగిటివ్ రావడం వల్ల ఈమె వెళ్తే నాకు కూడా ఎక్కడ నెగిటివ్ వస్తుందనే ఉద్దేశంతో అప్పుడు తను డ్రాప్ అయిపోయింది. బట్ ఈసారి మాత్రం సీజన్ స్టార్టింగ్ నుంచే ఉంటుంది. ఖచ్చితంగా ఈసారి మనం సీజన్ 8 హౌస్లో చూడబోతున్నామండి. నెక్స్ట్ వచ్చేసి సౌమ్యారావు గారు. ఈమె జబర్దస్త్ యాంకర్గా చేసింది. రీసెంట్గా స్టార్మాలో కొన్ని షోస్లో కూడా చేసిందండి. కర్ణాటక చెందిన అమ్మాయి. తెలుగు కూడా చాలా వరకు బాగానే మాట్లాడుతుంది. మేనేజ్ చేస్తుంది. చాలా బాగా మాట్లాడుతుంది. ఈమె కూడా ఈసారి సీజన్ కన్ఫర్మ్ కంటెస్టెంట్ అండి. నెక్స్ట్ వచ్చేసి రీతు చౌదరి గారు. ఈ సీజన్ 8కు సంబంధించి ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు కాన్సిస్టెన్సీగా వినిపించిన ఏకైక పేరు అది రీతు చౌదరి గారిదే. ఫస్ట్ నుంచి బజ్లో అయినా ఏ రివ్యూవర్ చెప్పినా కూడా ఈమె పేరు ఫస్ట్ ఉంటుంది. సో చెప్పినట్టుగానే ఖచ్చితంగా ఈమె ఈసారి మనం హౌస్లో చూడబోతున్నాం. నో డౌట్ అండి. ఖచ్చితంగా రీతు చౌదరి గారు ఈసారి హౌస్లో ఉండబోతున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఆదిత్య ఓం. ఫేడ్ అవుట్ అయిన హీరో లిస్ట్లో కూడా ఫస్ట్ నుంచి వినిపించిన పేరు ఆదిత్య ఓం గారిదండి. లాహిరి సినిమాలో నటించాడు హీరోగా. కొన్ని సినిమాలో నటించాడు. బట్ లాహిరి సినిమాలు అంటే ఎక్కువ మందికి తెలిసి ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది ఆ పేరే చెప్తున్నారు. చూసిన ఫేసే, నోటెడ్ ఫేసే. ఇతను కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ కంటెస్టెంట్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి యాదమరాజు జబర్దస్త్ షోలో సద్దాం గారి టీంలో చేశాడు. పటాస్ ద్వారా ఫేమస్ అయ్యాడు. చాలా మందికి తెలిసిన ఫేసే. చాలా బాగా మాట్లాడతారు. ఇతను కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ కంటెస్టెంట్ అండి. నెక్స్ట్ వచ్చేసి నిఖిల్ గారు. నిఖిల్ అంటే స్టార్మా ఛానల్లో వచ్చిన సీరియస్లో నటించాడు. రీసెంట్గా కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ అనే షోలో కూడా ఉన్నాడండి. ఆ షో నేను చూశాను, కొన్ని ఎపిసోడ్స్ చూశాను. అందులో చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశాడు. టాస్క్లో కూడా చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశాడు. చాలా బాగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు వస్తున్న మేల్ కంటెస్టెంట్స్లో ఇతనికి ఎక్కువ క్రేజ్ ఉందండి. చాలా ఫాలోయింగ్ ఉంది. ఎందుకు చెప్తున్నానంటే బిగ్ బాస్ అనేది ఎక్కువ అంటే కొంతమంది చూడకపోవచ్చు కొన్ని రీజన్స్ వల్ల. కాకపోతే బిగ్ బాస్ కున్న కల్ట్ ఫ్యాన్ బేస్ ఎవరు అంటే మా టీవీ సీరియల్స్ చూసే ఫ్యామిలీ ఆడియన్స్
కల్ట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. అంటే వాళ్ళు ఖచ్చితంగా చూస్తారు. మా టీవీ సీరియల్స్ చూసే వాళ్ళు బిగ్ బాస్ షోని ఖచ్చితంగా చూస్తారు. సో వాళ్ళల్లో ఇతనికి ఎక్కువ గుర్తింపు ఉంది. ఇతను చాలా మంది తెలుసు. అంటే అమర్దీప్కి ఎంత ఫాలోయింగ్ ఉందో ఈ నిఖిల్ గారికి కూడా అంతే ఫాలోయింగ్ ఉంది. అంత ఫేమ్ ఉంది కాబట్టి ఇతను వస్తే ఖచ్చితంగా అది టీఆర్పీ పరంగా అయినా, కంటెంట్ పరంగా అయినా, టాస్క్ల పరంగా అయినా, ఏ విధంగా అయినా బిగ్ బాస్కి ప్లస్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా వస్తున్నాడు. కన్ఫర్మ్ కంటెస్టెంట్ ఖచ్చితంగా ఈసారి మనం హౌస్లో చూడబోతున్నాం. నెక్స్ట్ వచ్చేసి నైనిక. ప్రతి సీజన్లో డ్యాన్స్ కేటగిరీ నుంచి ఒకరిని తీసుకుంటారు. జనరల్గా అయితే డ్యాన్స్ మాస్టర్లను తీసుకుంటారు, బట్ ఈసారి డాన్సర్ని తీసుకున్నారండి. ఈమె డీషేలో నటించింది నైనిక గారు. ఈమె కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ కంటెస్టెంట్ అండి. నెక్స్ట్ వచ్చేసి నాగ మణికంఠ. ఇతను ప్రియా స్వాగతమో ప్రియతమ స్వాగతం అనే ఒక వెబ్ సిరీస్ ఉంటుంది యూట్యూబ్లో, వీలైతే సెర్చ్ చేసి చూడండి. అందులో హీరోగా నటించాడు. కొత్తగా వినిపిస్తుంది ఇతని పేరు, నాకు పెద్దగా తెలియదు, ఈ రీసెంట్గా వచ్చిన అప్డేట్. సో నేను కూడా చూసాను, ప్రియా స్వాగతం అనుకుంటా, పేరు కొంచెం కరెక్ట్ ఐడియా లేదు. ఇతను కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ కంటెస్టెంట్ అండి. అయితే ఈసారి ఏమైందంటే ఇంకొక హీరోని కూడా తీసుకుంటున్నారు. అది ఎవరు అంటే హోరా హోరీ సినిమాలో అభిరామ్ వర్మ, అతను కూడా తీసుకుంటున్నాడు అండి. తేజ గారి డైరెక్షన్లో హోరా హోరీ అనే ఒక సినిమా వచ్చింది, పెద్దగా ఆడలేదు, బట్ ఆ సినిమాలో హీరోగా చేశాడు అభిరామ్ వర్మ. అతను కూడా వస్తున్నాడు. అయితే ఈసారి ఏమైంది, ఈ అభిరామ్ వర్మ ఒక హీరో అండ్ అభయ్ నవీన్ ఒక హీరో, ఆదిత్య ఓహం హీరో. సో ముగ్గురు ఫెడౌట్ హీరోలు. ఇందులో కొంచెం లైమ్ లైట్ లో ఉంది ఎవరు అంటే అభయ్ నవీన్ గారు. రిమైనింగ్ 2 హీరోస్ పెద్దగా ఎవరికి తెలియకపోవచ్చు, బట్ ఈసారి ఈ సీజన్ 8కి సంబంధించి మనం హౌస్ లో ముగ్గురు హీరోలను చూడబోతున్నామండి. సో బాగుంటుంది సార్ చూడడానికి. మేల్ కంటెస్టెంట్ లో చాలా వరకు స్ట్రాంగ్ కంటెస్టెంట్లే వస్తున్నారు, బాగా మాట్లాడే వాళ్ళే వస్తున్నారు. అందులో మెయిన్ గా ఈ అభయ్ నవీన్ చాలా బాగా మాట్లాడతారు. ఇప్పుడు ఈ నిఖిల్ గారు కూడా చాలా బాగా మాట్లాడతారు. సో మనకు కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది షో. ఖచ్చితంగా ఇలాంటి కంటెస్టెంట్లు ఉంటే ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందండి. ఇప్పుడు నేను చెప్పిన లిస్టు నేను మళ్ళీ ఒకసారి ఫాస్ట్ గా చెప్తాను చూడండి, లెంత్ కాకుండా. కిరాక్ సీత, యష్మి గౌడ, బెజవాడ బేబక్క, ఇంద్రనీల్, అభయ్ నవీన్, అంజలి పవన్, సౌమ్యరావు, రీతు చౌదరి, ఆదిత్య ఓం, యాదమ్మ రాజు, నిఖిల్, నైనిక అండ్ నాగమణికంఠ. వీళ్ళు కన్ఫర్మ్ కంటెస్ట్లు అండి. ఖచ్చితంగా వీళ్ళని మనం ఈ సీజన్ లో హౌస్ లో చూడబోతున్నాం. 99.99% అండి ఖచ్చితంగా వీళ్ళు హౌస్ లో ఉంటారు. ఇంకా ఏదైనా పర్సనల్ రీజన్ వల్ల వాళ్ళు డ్రాప్ అయితే తప్ప వీళ్ళు హౌస్ లో ఉండరు. కానీ నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే వీళ్ళు హౌస్ లో ఉండే కంటెస్టెంట్ అండి. ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీ అండ్ గ్రాండ్ ల్యాన్స్ 2.0 అని కూడా ఒక టాక్ నడుస్తుంది. దీనికి సంబంధించి కొంత మెయిన్ కంటెస్టెంట్ హోల్డ్ చేశారని కూడా ఒక టాక్ అండి. అంటే ఎస్పెషల్లీ లాస్ట్ టైము గ్రాండ్ ల్యాన్స్ 2.0 సక్సెస్ అయింది, బాగానే ఉంది. బట్ వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఎక్కువ టైం లేరు. అంటే ఒక 1 by 1 3 weeks ఎలిమినేషన్ వాళ్ళే వెళ్ళిపోయారు. ఒక అర్జున్ అంబటి అండ్ బోలే గారు తప్ప రిమైనింగ్ ముగ్గురు కంటెస్టెంట్లు బ్యాక్ టు బ్యాక్ ఎలిమినేషన్ అయిపోయారు. సో దానివల్ల బిగ్ బాస్ టీమ్ ఎక్స్పెక్ట్ చేసిన కంటెంట్ రాలేదు. సో ఈసారి ఆ మిస్టేక్ చేయకుండా వచ్చే కంటెస్టెంట్ ఆల్రెడీ ఫేమ్ ఉన్న కంటెస్టెంట్లు అయితే గ్రాండ్ లైన్స్ 2.0 కొంచెం వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన కంటే ఎక్కువ టీఆర్పీ వస్తుంది. బట్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళు అనుకున్న కంటెంట్ వస్తుంది. అంటే వాళ్ళు అనుకున్న అంటే కొన్ని గొడవలు అవ్వడం, వాళ్ళు ఆల్రెడీ షో యూస్ చేస్తారు కాబట్టి ఎక్కువ బాగా మాట్లాడడం ఇలాంటివి జరుగుతాయి. కాబట్టి వాళ్ళు అనుకున్న కంటెంట్ అని వాళ్ళ టీఆర్పీ పరంగా యూజ్ అవుతుంది. బట్ లాస్ట్ సీజన్ లో ఒక బోలే గారు అండ్ అర్జున్ అంబటి గారు తప్ప ఎవరు కూడా పెద్దగా వచ్చి ఇంపాక్ట్ ఏం చూపించలేదు. సో ఈసారి అలా కాకుండా సెలెక్టెడ్ కంటెస్టెంట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఆర్ గ్రాండ్ ల్యాన్స్ 2.0 ద్వారా తీసుకోవడం వల్ల వాళ్ళ నుంచి కొంచెం ఎక్కువ కంటెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఒకసారి వాళ్ళు ఎవరు కూడా చూద్దామండి. ఫస్ట్ గా కయ్యూమ్ ఆలీ. ఇతను కమిడియన్ ఆలీ గారి తమ్ముడు. ఇతను ఎప్పటి నుంచో ప్రతి సీజన్ ఇతని పేరు వినిపిస్తుంది. బట్ ఈసారి మాత్రం ఖచ్చితంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఆర్ గ్రాండ్ ల్యాన్స్ 2.0 ఈ రెండింటిలో ఏదో ఒక దారి అయితే తీసుకోవాలన్నమాట. మాక్సిమం గ్రాండ్ ల్యాన్స్ 2.0 అనే ఉంటుందండి. సో ఈ కయ్యూమ్ ఆలీ గారు అయితే గ్రాండ్ ల్యాన్స్ 2.0 ఉంటారు. ఎందుకంటే తనకు కొంతవరకు ఫేమ్ ఉంది, బాగానే మాట్లాడతాడు. సో వచ్చిన వెంటనే ఖచ్చితంగా అయితే ఎలిమినేషన్ అవ్వడు. షో చూసేస్తారు కాబట్టి బాగా మాట్లాడతాడు కాబట్టి ఇతన్ని గ్రాండ్ ల్యాన్స్ 2.0కి హోల్డ్ చేసినట్టు మనకున్న అప్డేట్ అండి. నెక్స్ట్ వచ్చేసి సయ్యద్ అబు. ఇతను మోడల్ అండి. లాస్ట్ సీజన్లో మనం ప్రిన్స్ యావర్ని చూసాం కదా మోడల్ కేటగిరీలో. సో ఈసారి మోడల్ కేటగిరీలో సయ్యద్ అబు గారు వస్తున్నారు. సయ్యద్ అబు గారితో పాటు ఇంకొక పేరు కూడా వినిపిస్తుంది, సహార్ కృష్ణన్. ఈమె లేడీ అండి. సహార్ కృష్ణ అండ్ సయ్యద్ అబు వీళ్ళిద్దరు మోడల్స్ అండి. వీళ్ళిద్దరు ఎవరొకరిని తీసుకోవాలనుకుంటున్నారు. అయితే ఒకరినేమో స్టార్టింగ్ అండ్ ఇంకొకరినేమో గ్రాండ్ ల్యాన్స్ 2.0 ద్వారా తీసుకోవాలనుకుంటున్నారు. బట్ వీళ్ళిద్దరు మాత్రం 50-50 ఛాన్సెస్ ఉంది. అసలు వీళ్ళు వస్తారని ఒక క్లారిటీ అయితే లేదు. బట్ వీళ్ళిద్దరి పేర్లు అయితే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇక గ్రాండ్ ల్యాన్స్ 2.0లో కయ్యూమ్ ఆలీ గారి తర్వాత నెక్స్ట్ ఎక్కువగా వినిపించే పేరు ఎవరిది అంటే తేజస్విని గౌడ గారు. ఈమెను ప్రజెంట్ గ్రాండ్ ల్యాన్స్ 2.0కి సంబంధించి హోల్డ్ చేసి పెట్టారు. అంటే రెమ్యునరేషన్ విషయంలో కొంచెం డిస్కషన్ జరుగుతున్నప్పటికీ కూడా ఇలాంటి కంటెస్టెంట్ గ్రాండ్ ల్యాన్స్ 2.0కి వస్తే కొంచెం రేటింగ్ ఎక్కువ వస్తుంది, ఖచ్చితంగా ఎక్కువ వస్తుంది. ఎందుకంటే తేజస్విని గౌడ గారికి సీరియల్ ఆర్టిస్ట్ లో విపరీతమైన క్రేజ్ ఉంది.
తను ఎలా ఆడినా టాప్ 5 కంటెస్టెంట్. తను ఫస్ట్ వచ్చిన టాప్ 5 కంటెస్టెంటే, గ్రాండ్ మ్యాచ్ 2.0 ద్వారా వచ్చినా కూడా టాప్ 5 కంటెస్టెంటే కాబట్టి ఆల్రెడీ తన షో కూడా చూసి వస్తుంది, బాగా మాట్లాడుతుంది కాబట్టి అలాంటి కంటెస్టెంట్ మనం 2.0 ద్వారా ఎంట్రీ చేయిస్తే ఎక్కువ మనకు యూజ్ అవుతుందనే ఉద్దేశంతో తనని 2.0 కోసం హోల్డ్ చేస్తారని ఒక టాక్ ఉందండి. మాక్సిమం ఒకవేళ తేజస్వి గౌడ గారు కనుక ఇప్పుడు రాకపోతే 2.0 గ్రాండ్ మ్యాచ్ 2.0 ఖచ్చితంగా తను ఉంటుందండి. తను ఇప్పుడు వచ్చిన ఆ 2.0కి వచ్చిన టాప్ 5 కంటెస్టెంట్. ఎందుకంటే తనకు అంత ఫాలోయింగ్ ఉంది, తనకు ఓన్ ఫ్యాన్ బేస్ ఉంది, అమర్దీప్ గారికి ఓన్ ఫ్యాన్ బేస్ ఉంది, ఇద్దరు కలిపి మ్యూచువల్ ఫ్యాన్ బేస్ ఉంది, అండ్ సీరియల్ చూసే ఆడియన్స్ లో ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉంది. సో ఆబ్వియస్లీ తను టాప్ 5 కంటెస్టెంట్ అండి. తను కొంచెం బాగా ఆడితే విన్నర్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే ఫస్ట్ ఫీమేల్ కంటెస్టెంట్ విన్నర్ అయ్యే అవకాశం కూడా చాలా వరకు ఉంది. తను కొంచెం బాగా ఆడాలి. సో హౌస్ లోకి వెళ్ళాక తెలుస్తుంది మనకి ఈ విషయం అనేది. నెక్స్ట్ వచ్చేసి కిరా కార్పి గారు. ఇతన్ని అంటే ఆల్మోస్ట్ ఫస్ట్ ఇతన్ని తీసుకోవాలనుకున్నారు, బట్ కిరా కార్పి గారిని కూడా మనం 2.0 ద్వారా లాంచ్ చేయడం వల్ల తను ఆల్రెడీ షో చూసి వస్తాడు. సో షో చూసి రావడం వల్ల ఎవరెవరు ఎలా మాట్లాడారు, ఎవరెవరు ఎలా బిహేవ్ చేస్తున్నారు అనేది తను చూసి వస్తారు కాబట్టి హౌస్ లోకి వచ్చాక ఖచ్చితంగా ఫైర్ ఉంటుంది. ఆ ఫైర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే కిరా కార్పి గారు అంటే లోపల ఒకటి పెట్టుకుని బయట కూడా మాట్లాడాడు, స్ట్రేట్ ఫార్వర్డ్ గా మాట్లాడితే వెరీ రఫ్ అండ్ టఫ్, డేర్ అండ్ డాష్ ఉంటాడు. కాబట్టి అలాంటి కంటెస్టెంట్ కనుక మనం 2.0 ద్వారా పంపిస్తే అనుకున్న అవుట్పుట్ అంటే కంటెంట్ అవుట్పుట్ అనేది ఎక్కువ వస్తుంది. కాబట్టి ఇలాంటి మెయిన్ కంటెస్టెంట్లని 2.0 ద్వారా లాంచ్ చేయాలనుకుంటున్నారు. అంటే ఇది కేవలం బజ్ వరకు మాత్రమే, నేను 100% షూర్ అని చెప్పట్లేదు, నాకు ఉన్న సోర్స్ ప్రకారం నేను చెప్తున్నానని. మాక్సిమం వీళ్ళనైతే 2.0 ద్వారా తీసుకోవాలనుకుంటున్నారు. ఇదే 2.0లో లాస్ట్ సీజన్ లో కూడా నుంచి కూడా నయని పవని గారిని కూడా తీసుకోవాలనుకుంటున్నారు. ఎందుకంటే తను 2.0 అంటే లాస్ట్ సీజన్ లో 2.0 ద్వారా వచ్చినప్పటికీ కూడా తను ఫేమ్ అంటే తను హౌస్ లో ఉండే టైంకే ఎలిమినేషన్ అవ్వాల్సి వచ్చింది కాబట్టి తనకు మంచి ఫాలోయింగ్ ఉంది. స్టిల్ ఇప్పటికి తనకు మంచి ఫాలోయింగ్ ఉంది కాబట్టి తను మళ్ళీ 2.0 ద్వారా కూడా ఎంట్రీ చేయించే అవకాశం ఉంది. ఇంకా అంటే ప్రీవియస్ సీజన్ లో ఇంకొంతమందిని కూడా తీసుకోవాలి. ఓవరాల్ గా ఒక 5 మెంబర్స్ అయితే తీసుకోవాలనుకుంటున్నారండి. సో ఈ కయ్యూమాలి గారు, తేజస్వి గౌడ గారు, కిరా కార్పి గారు, అలాగే ఈ నయని పవని గారు, ఈ నలుగురిని అయితే మాక్సిమం 2.0లో తీసుకొచ్చే ఛాన్సెస్ ఉంది. ఈ రిమైనింగ్ ఇంకొక 7-8 మెంబర్స్లలో ఒక క్లారిటీ రావాల్సింది. అది మనకు 28 వరకు ఒక క్లారిటీ అయితే వస్తుందండి. ఇప్పుడు నేను ఫస్ట్ చెప్పిన లిస్ట్ లో మాత్రం ఖచ్చితంగా వాళ్ళు హౌస్ లో ఉంటారు. నేను సెకండ్ చెప్పిన లిస్ట్ లో వీళ్ళైతే 2.0లో ఉంటారండి. ఇది ఇప్పటి వరకు ఉన్నది అప్డేట్. మళ్ళీ ఏమైనా అప్డేట్స్ వస్తే మళ్ళీ ఒక వీడియో చేస్తానండి. ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చితే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే బిగ్ బాస్ సంబంధించిన ప్రతి రివ్యూ మన ఛానల్లో ఉంటుందండి. జెన్యూన్ రివ్యూస్ ఉంటాయండి. మీరు ఒక్కసారి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా రివ్యూస్ చూడండి. ఒకసారి షో స్టార్ట్ అయినాక నా రివ్యూస్ చూడండి. నా రివ్యూస్ నచ్చితేనే ఆ సబ్స్క్రైబ్ చేసింది కంటిన్యూ చేయండి. ఒకవేళ నా రివ్యూస్ కనుక నచ్చకపోతే మీరు అన్సబ్స్క్రైబ్ చేసుకోవచ్చండి. నేను అంత కాన్ఫిడెన్స్ గా చెప్తున్నాను. వన్స్ షో స్టార్ట్ అయ్యాక నా రివ్యూస్ చూడండి. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.